చిన్న దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు అవన్నీ వేసుకుని కాస్త వేగని. ఇదెలా బాబు వంకాయలు? కేజీ 2 రూపాయలమ్మా. శనగపప్పు వేసుకోవే, మర్చిపోకు, లేకపోతే కూర అంత బాగా రాదు. శనగపప్పు అంటే అది గుండుగా తెల్లగా ఉంటది, అదే కదా? ఇవి ఇలా ఉంచు బాబు, ఇప్పుడే వస్తాను. వస్తే కొంచెమైనా వచ్చనుకున్నానే, మరి ఏ పప్పు ఏంటో కూడా వివరం తెలియదా నీకు? నేను చేసేస్తానే. పరీక్షల్లో లాగా చిట్టీలు పెట్టుకుని చూస్ చేసేస్తాం. లేదంటే మా వంటింటి కిటికీ వెనక ఒక పెద్ద చెట్టు ఉంటది, దాని వెనకాల దాక్కొని నువ్వు చెప్తా ఉండు, ఏదో ఒకటి చేసి మేనేజ్ చేద్దాం లేవే. అయ్యే పనులు చెప్పవే, అసలు నీ వల్ల అవుతాయి ఇవన్నీ? ఇది ఇవ్వు బాబు. అసలు నీకెందుకే ఇవన్నీ, ఈ వంటలు గోల? 2 ఇవ్వు బాబు. 2 ఏళ్ళ నుంచి ఇంట్లో వాళ్ళు పిలుస్తారేమో అని ఎంతలా ఎదురు చూసేవాడో తెలుసా. నా వల్లే అందరినీ వదిలేసి వచ్చినాడు. నేనే కదా తన ఫ్యామిలీని తనకు తిరిగి ఇవ్వాలి. పని నన్ను ఎప్పుడు ఏం అడగలేదు తెలిసినా. ఏంటి ఎక్కడికి? దోసకాయలు ఎలా వేసుకుంటాయి? అమ్మ టమాటా పళ్ళు ఉన్నాయి. బాబు టమాటాలు అన్నీ తెచ్చి. ఆగండి. ఆ కళసుకావుడు ఎప్పటి నుంచో మనల్ని ఫాలో అవుతున్నాడు. ఎవరు? ఆడే. నీ బొంద. నువ్వు జేమ్స్ బాండ్, ఆడిని వెనకాల పడతాడు. ఇంకా చూడు సినిమాలు. చూపిస్తారా? ఏయ్, ఎక్కడికి? అక్కడికి పోతావేంటి? నీ వంట నువ్వే చేసుకోవే. నా వల్ల కాదు. నేను మా ఊరు వెళ్ళిపోతాను. ఎక్కడ వస్తున్నాడు? ఇప్పుడు మాకు చేస్తున్నాడు కదా. ఏం చేద్దామే? ఏం చేస్తామే? నా దగ్గర సరిగ్గానే పలుకుతాయి. డబ్బులు ఏం చెప్పేస్తే వెళ్ళిపోతాడు అనుకుంటా. ఏ ఆగవే, వద్దు. ఓయ్, ఎందుకంటే పడుతున్నావు? నేనేమి నీ వెనకబడ్డంలే. నువ్వు నాకింతకు ముందే తెలుసు అనుకుంటా. నీ పేరేంది? నీకెందుకు? నిన్నేమన్నా చూసినానే. దీనికి ముందు అడవులో ఉండేదాన్ని కదా. నేనెవరో నీకు తెలుసా? అసలు నేనెవరో నీకు తెలుసా? ఝాన్సీ. ఇక్కడ నుంచి దుబ్బే. ఇంకొకసారి కనిపించినామంటే చంపి పారదొబ్బుతాం. అదేంటో వాడితో అలా మాట్లాడేశావు? హీరో అయినా హౌస్ వైఫ్ అయినా డైలాగ్ కరెక్ట్ గా పడిందంటే ఎప్పుడైనా బెదరాల్సిందే. అలా అసలు నువ్వు ఎప్పుడు మాట్లాడతావు? ఏమర్థం కాదే.